Hi brothers and sisters, how are you? సో మీ అందరూ కూడా సంతోషంగా ఉంటారని యేసుక్రీస్తు నామములో నమ్ముచున్నాను. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లాస్ట్ వీడియోలో మనం ట్రూ చర్చ్ అనేది యేసుక్రీస్తు గారు ఎలా ఎస్టాబ్లిష్మెంట్ చేశారో మనం వీడియోలో నేర్చుకున్నాం. అలాగే అప్పట్లో ఏదైతే ట్రూ చర్చ్ ఉందో అది విభజన జరుగుతుంది. అప్పటికే యేసుక్రీస్తు గారి యొక్క ప్రియమైన శిష్యులందరూ, అపోస్టల్స్ అందరూ కూడా చంపబడుతున్నప్పుడు ఆ టైంలో కూడా ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చర్చెస్ పెట్టుకోవడం జరుగుతుంది అప్పటికే. అందుకే పౌలు గారు ఒక మాట అంటారన్నమాట. ఏమన్నారు? 1 కొరింథియన్స్ 1వ అధ్యాయం నుండి 10 నుండి 13 వచనాలు మనం చూసుకున్నట్లయితే అందులో ఏమన్నారంటే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? నేను పౌలు గారి నామంలో ఏమైనా బాప్తిసం ఇస్తున్నారా? నేను అపోల్లో సంఘం, నేను పౌలు గారి సంఘం, నేను క్యాపా సంఘం అని అప్పటికే రకరకాల సంఘాలు చర్చెస్ అనేవి వచ్చేసాయి. ఎందుకు? అప్పటికే ఎవరైతే క్వాలిఫైడ్ అపోస్టల్స్, క్వాలిఫైడ్ వ్యక్తులు చనిపోతున్నారో ఇంకా భూమి మీద అథారిటీస్ అండ్ పవర్స్ అనేవి పరలోకానికి తీసుకోబడ్డాయి. ఇంకా భూమి మీద ఉన్న వ్యక్తులు క్వాలిఫైడ్ పర్సన్స్ లేకపోవడం వలన ఎప్పుడైతే ఈ అథారిటీస్ అండ్ పవర్స్, పరలోక గవర్నమెంట్ యొక్క అథారిటీస్ అండ్ పవర్స్ తీసుకోబడ్డాయో అప్పటికి రకరకాల చర్చెస్, ఒకరికి కొంత నాలెడ్జ్ తెలిస్తే ఆయన చర్చ్ పెట్టుకోవడం, ఇంకొకరికి కొంత నాలెడ్జ్ తెలిస్తే ఆయన చర్చ్ పెట్టుకోవడం. అంటే వితౌట్ పవర్స్ అండ్ అథారిటీస్ ఆఫ్ హెవెన్, పరలోకం యొక్క గవర్నమెంట్ అధికారాలు, పవర్స్ లేకుండా తన సొంత జ్ఞానంతో చర్చెస్ అనేవి అప్పటి నుండే స్టార్ట్ అయిపోయాయి. సో అలా స్టార్ట్ అవడం వలన భూమి మీద ఇంకా రకరకాల చర్చెస్ వచ్చేసాయి. అందులో ఏది ట్రూ చర్చ్ అనేది ఎవరికీ తెలియదు. ఇప్పటికి స్టిల్ అదే జరుగుతుంది. ట్రూ చర్చ్ అనేది మొట్టమొదటి యేసుక్రీస్తు గారు ఏ విధంగా అయితే ఎస్టాబ్లిష్మెంట్ చేస్తారో మీకు ముందు వీడియోలో కంప్లీట్గా తెలియజేశాను. సో ఇప్పుడు అదే సేమ్ గాస్పల్, సేమ్ ఎస్టాబ్లిష్మెంట్, సేమ్ హెవెన్లీ గవర్నమెంట్, కింగ్డమ్, అథారిటీస్ అండ్ పవర్స్, సేమ్ మళ్ళీ ప్రాఫిట్స్ అండ్ అపోస్టల్స్, సేమ్ 70 కోరం, సేమ్ ఏరియా అథారిటీస్, సేమ్ డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్స్, బ్రాంచ్ ప్రెసిడెంట్స్, ఏ విధంగా అయితే ఆర్గనైజేషన్ అనేది ఆ టైంలో స్థాపించబడ్డదో సేమ్ అదేవిధంగా ఈ కడవర దినాల్లో మరొకసారి, రెండోసారి కూడా సేమ్ చర్చ్ అనేది రీస్టోర్ అవుతుందని ఆల్రెడీ పాత నిబంధనలో యేషయా గారు, దానియేలు గారు, ఇలాగా ఇంకా చాలామంది ప్రవక్తలు ముందుగానే ప్రవచించారు. మనం చూసుకున్నట్లయితే అద్భుతమైనది. దానియేలు గారు 2వ అధ్యాయము 44వ వచనం, చేతి సహాయం లేని రాయి ఒక మహాపర్వతంగా మారుతుంది, అదే శాశ్వతమైన రాజ్యము అని అక్కడ చెప్పబడుతుంది. ఆ విజయ ఒక కళ వస్తుంది, ప్రతిమ. ఆ ప్రతిమ ఇనుము, కొంచెం బంగారం ఎన్ని కూడా తుత్తినీరుగా చేసే ఒక రాయి ఒక మహాపర్వతంగా మారుతుందని దానియేలు గారు ఆ కళకి అర్థం చెప్పడం జరుగుతుంది. ఆ రాయి ఇప్పుడు మహాపర్వతంగా మారుతున్న శాశ్వతమైన రాజ్యమైన అదే నిత్య సువార్త అయినటువంటి పరలోక రాజ్యము, ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్. కడవర దినాల్లో ఇది రెండోసారి వస్తుంది కాబట్టి లాటర్ డేస్ అన్నారు. లాటర్ డే అంటే కడవర దినంలో అంటే తీర్పుకు వచ్చే ముందు తీర్పు దినం ముందు కడవర దినం ప్రస్తుతం జరుగుతున్నది. కడవర దినం అంటారు దీన్ని. ఎందుకు కడవర దినం అంటారంటే, క్రీస్తు పూర్వం 4000 సంవత్సరాలు, క్రీస్తు శకం 2000 సంవత్సరాలు, మొత్తం 6000 సంవత్సరాలు అయింది ఇప్పటికి. దీని తర్వాత 7000 సంవత్సరాల నుంచి స్టార్ట్ అయింది, అంటే 7వ దినం, ఇదే కడవర దినం. దీని తర్వాత వచ్చేది 8వ దినం, 1000 పరిపాలన. ఇంకా సో ఫైనల్ ఇంకా జడ్జిమెంట్కి వెళ్ళిపోతారు అన్నమాట. సో అందువల్ల ఈ కడవర దినంలో జరుగుతున్న విషయము ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్ డే సెయింట్స్,
ఇది ట్రూ చర్చ్ ఇన్ ద వరల్డ్, అందుకే దీన్ని నిజమైన సంఘం అంటారు. ఇది యేసుక్రీస్తు గారి సంఘం, మనుషుల సంఘం, మనుషుల యొక్క సొంత జ్ఞానంతో కూడిన సంఘం కాదండి. ఇది యేసుక్రీస్తు గారి చేత నియమించబడిన సంఘం. ఇది పరలోక తండ్రి డైరెక్షన్లో. రీస్టోర్డ్ గాస్పల్, ఈ స్క్రిప్చర్ చూడండి, ఏషియా 11:11, 29:14. ఇవి చూసుకున్నట్లయితే మరొక మారు రీస్టోర్ అయింది ఈ చర్చి, ఈ గాస్పల్ మరోసారి రెండవ మారు ఆశ్చర్యకరంగా చేస్తానని చెప్పారు. బహు ఆశ్చర్యకరంగా మరలా నేను భూమి మీద అంచుదినమున చేస్తాను ఈ కార్యాన్ని అని చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ టైంలో ట్రూ చర్చ్ అనేది కొలాప్స్ అయిపోతుందని దేవుడికి ముందుగానే తెలుసు. అందుకే ఏషియా గారి ద్వారా ఈ రెవల్యూషన్ ఇచ్చారు. అలాగే ప్రకటన గ్రంథం 14:6 చూసుకున్నట్లయితే అక్కడ కూడా నిత్య సువార్త అని ఉంటుంది, ది ఎటర్నల్ గాస్పల్. నిత్య సువార్త అనే పుస్తకం పట్టుకొని ఒక దేవదూత ఎగురుచుండు, ఆకాశంలో ఎగురుచుండును. ఆ దేవదూత పేరు కూడా మీకు చెప్తాను, ఏంజెల్ మొరాలి గారు ఆయన పేరు, దేవదూత పేరు. అది ఎలా తెలిసింది మాకు? ఈ ట్రూ చర్చ్ అనేది ఇప్పుడు కంటిన్యూషన్ ఉంది కాబట్టి అక్కడ జరుగుతున్న విషయాలు మీకు ఫస్ట్ వీడియోలో చెప్పాను. అదే కానీ అప్పట్లో అపోజిల్స్ ప్రాఫిట్స్ కంటిన్యూషన్ ఉంటే ప్రకటన గ్రంథం తర్వాత కూడా భూమి మీద ఏం జరగబోతుందో, దేవుని నుండి భూమి మీదకి ఏ రెవల్యూషన్స్ వస్తున్నాయి అన్నీ కూడా అప్పుడే తెలిసిందేవి. కానీ ఆ మధ్యలో గ్యాప్ వచ్చింది చూసారా, ఈ మధ్యలో గ్యాప్ రావడం వల్ల మనకు తెలియలేదు. సో ఇప్పుడు కంటిన్యూషన్లోకి వచ్చింది మళ్ళీ. ఇప్పుడు మళ్ళీ రెండవ మారు కంటిన్యూషన్ చేస్తారు. దాని పేరే ది చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ లాటర్-డే సెయింట్స్. ఇది ట్రూ చర్చ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో నిజమైన సంఘం యేసుక్రీస్తు గారి సంఘం ఇదే. ఇందులోనే ఒరిజినల్ బాప్టిజమ్స్ దొరుకుతాయి, ఒరిజినల్ సాక్రమెంట్ దొరుకుతుంది, ఒరిజినల్ అభిషేకాలు మీకు మొత్తం అన్నీ కూడా ఒరిజినల్ ఉంటాయి, డూప్లికేట్స్ ఏమి ఉండవు. ప్రేయర్స్ పర్ఫెక్ట్గా ఉంటాయి. ఒక బాప్టిజం ఇవ్వాలన్నా, ఒక సాక్రమెంట్ ఇవ్వాలన్నా, ఒక యాజకత్వాలు ఇవ్వాలన్నా, అభిషేకాలు ఇవ్వాలన్నా, ఇంకా చాలా విషయాలు ఇందులో ప్రాసెసింగ్ ఉంటాయి ఇక్కడ. నెక్స్ట్ అప్పుడు మొదటి ట్రూ చర్చ్లో ప్రాఫిట్ గారు పేతురు గారు, యాకోబు గారు, యోహాను గారు కౌన్సిలర్స్. ఇప్పుడు ఈ కడప దినాల్లో ట్రూ చర్చ్ ఏదైతే రెండోసారి కంటిన్యూషన్ అయిందో ఇక్కడ ప్రవక్త పేరు జోసెఫ్ స్మిత్. ఈ ప్రవక్త పేరు జోసెఫ్ స్మిత్. ఈయన గురించి పాత నిబంధన కాలంలో బైబిల్లో పాత నిబంధనలో ఏషియా గ్రంథం 29:12 ఉంటుంది. ఈయన ఒక రైతు బిడ్డ, ఈయనకు చదువు రాదు. సో ఒక్క విషయం గమనించండి, భూమి మీద దేవుడు తన పరిశుద్ధ పట్టణాలను స్థాపించడానికి విట్నెస్లు కూడా ఇచ్చేవాడు. ఎగ్జాంపుల్, మోషే గారి ద్వారా ఇజ్రాయెల్ పీపుల్ని, అంటే పరిశుద్ధ మెంబర్స్ అందరినీ కూడా ఒక దగ్గర గ్యాదర్ చేసి ఇజ్రాయెల్ అందరిని గ్యాదర్ చేయడానికి ఒక విట్నెస్ ఇచ్చారు. దట్ ఈజ్ బైబుల్, ఓల్డ్ టెస్ట్మెంట్, కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్, దేవుని ఆజ్ఞలు. ఆ మోషే గారు రాసిన 5 పుస్తకాలు కూడా ఒక విట్నెస్ అన్నమాట. అక్కడ ఆయన ప్రవక్తను తెలియజేయడానికి, ఆయన ఇజ్రాయెల్ పీపుల్ అందరినీ కూడా గ్యాదర్ చేయడానికి అదొక విట్నెస్ అది. అలాగే ఈ కడవర దినాల్లో జోసెఫ్ స్మిత్ అనే వ్యక్తి నిజమైన ప్రవక్త, దేవుని చేత నియమించబడిన ప్రవక్త అని మనకు తెలియడం కోసం అక్కడ బైబిల్ ఎలాగైతే విట్నెస్ ఉందో ఇక్కడ ఈయన చేత బుక్ ఆఫ్ మార్మన్, ఇవన్నిటి కోసం మీకు మళ్ళీ ఒక్కొక్కటిగా వీడియో తీస్తానండి. మీకు ఈ బుక్ ఆఫ్ మార్మన్ అనే ఈ బుక్ని విట్నెస్గా ఇచ్చారు. దీని చరిత్ర 1000 సంవత్సరాలు ఉంటుంది. ఇది ప్రకటన గ్రంథంలో కలిపింది కాదు, ప్రకటన గ్రంథంలో తీసివేసింది కాదండి. ఇది ప్రకటన గ్రంథం కన్నా ముందే క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల కింద బుక్. ఇది 600 సంవత్సరాలు, క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల నుండి క్రీస్తు శకం 426 వరకు మధ్య 1000 సంవత్సరాల చరిత్ర. అంటే ఇది ప్రకటన గ్రంథం కన్నా ముందుదనమాట. సో ఇక్కడ చాలా జాగ్రత్త గమనించాలండి, ఎందుకంటే వాక్యాన్ని ఎప్పుడు చాలా జాగ్రత్త గమనించాలి. అప్డేట్ అవ్వాలి. ఏ క్రిస్టియన్ అని సరే, ఎనీ దేవుని బిడ్డ అప్డేట్ అవ్వాలి. అప్డేట్ అయితేనే మనకి కొత్త విషయాలు అనేవి తెలుస్తుంటాయి. ఎక్కడో గొంగల పురుగులా ఒక దగ్గర ఉండిపోతుంటే అవదండి. సీతాకోక చిలుకలా ఎగరాలంటే, దేవుని రాజ్యానికి 100% ప్రిపేర్ అవ్వాలంటే